అందరికీ నమస్కారం. సాఫ్ట్‌వేర్ రాయుడు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కూడా. సో, మన టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే షార్ట్ ఫార్మ్ ఎక్కువగా వింటుంటాం కదా, ఏఐ. సో, ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? అసలు ఎలా ముందుకు వెళ్ళాలి? అనే విషయాలు ఈ వీడియోలో కవర్ చేద్దాం. బిగినర్స్‌కి, ఎంప్లాయీస్‌కి ఇద్దరికీ కెరియర్ స్టార్ట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఏఐ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే మనం హ్యూమన్స్‌గా డెసిషన్స్ తీసుకుంటాం కదా ఆలోచించి. సో, అలానే కంప్యూటర్స్‌కి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం వల్ల వాటిని ఇంటెలిజెంట్ సిస్టమ్‌గా మార్చడం అనేది ఏఐ. సో, ఏఐ చాలా రకాలుగా ఉంటది. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ ఇలాంటి ఎన్నో సెగ్మెంట్స్‌లో ఏఐ ఉంటది. సో, ప్రతి సెగ్మెంట్స్‌లో ఏఐ ప్రాక్టికల్ అప్లికేషన్స్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. సో, మనకి ఈ ఏఐలో ఫ్యూచర్ కెరియర్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. ఎంత అంటే మనకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది ప్రతి సెక్టార్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఏఐస్ అనే వాటిని వాడడం మొదలుపెట్టారు. సో, ఇప్పుడు మనకి కెరీర్ ఆప్షన్స్ అనేవి ఏ ఏ ఇండస్ట్రీస్‌లో ఉంటాయో చూద్దాం. ఆప్షన్స్‌లోకొస్తే ఏఐకి గ్లోబల్ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అన్ని సెక్టార్ ఇండస్ట్రీస్‌లో ఏఐ అప్లై చేస్తున్నాం. లైక్ ప్రాసెస్ ఆటోమేషన్, కస్టమర్ సర్వీస్, డేటా అనాలిసిస్ లాంటి విషయాల్లో చాలా ఫాస్ట్‌గా ఏఐ అనేది గ్రో అవుతుంది. సో, ఎందుకు ఈ ఏఐ యూజ్ చేస్తున్నారంటే దీని యొక్క రిజల్ట్స్ అనేవి చాలా యాక్యురేట్‌గా చేయడము అండ్ ఏఐతోనే సాధ్యమవుతుంది. చాలా యాక్యురసీగా మనకి అవుట్‌పుట్స్ అనేవి వస్తున్నాయి. సో, బేస్డ్ ఆన్ దిస్ మనకి ఇండస్ట్రీస్‌లో ఏఐ ఎక్స్‌పర్ట్స్‌కి చాలా డిమాండ్ ఉంది. సో, ఏఐ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపెనీస్ మంచి సాలరీ ప్యాకేజెస్ ఇస్తున్నాయి. అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువున్నాయి. ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయాలంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ ఉండాలి. అందులో ముందుగా ఫస్ట్ మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది తెలుసుకుందాం. సో, పైథాన్‌తోనే మనకి డేటా మ్యానిపులేషన్స్, అల్గారిథమ్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ డెవలప్ చేస్తాం. అలానే మ్యాథమెటిక్స్‌లో కూడా మంచి గ్రిప్ ఉండాలి. లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద కూడా మంచి కమాండ్ ఉంది. ఏఐలో కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి మనకి సర్టిఫికేషన్స్ అనేవి చాలా డిమాండ్ ఉంటాయి. సో, సర్టిఫికేషన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, సర్టిఫికేషన్స్ అనేది మనం గ్లోబల్ కంపెనీస్ నుంచి చేస్తే ఇంకా హెల్ప్‌ఫుల్ అవుతది మనకి. లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ లీడర్స్ కంపెనీస్ ఆల్రెడీ ఏఐ సర్టిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ సర్టిఫికేషన్స్ మీకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ మంచి రెజ్యూమ్ క్రెడిబిలిటీని ఇస్తాయి. సో, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. సో, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, దాని యొక్క పోర్ట్‌ఫోలియో డెవలప్ చేసి, దాన్ని మనం రెజ్యూమ్‌లో పెట్టుకుంటే గనక మన రెజ్యూమ్ అనేది మంచి డిమాండ్ వస్తది. అట్లనే రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ సంపాదించడం అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, అది చేయాలంటే హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేయడము, ఇంటర్న్‌షిప్ చేయడము చాలా హెల్ప్ అవుతది. సో, ఈ విధంగా మనము కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోగలుగుతాం అన్నమాట ఏఐలో. ఫైనల్లీ ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయాలంటే కాన్స్టెంట్ లెర్నింగ్ అండ్ ప్యాషన్ ఉండాలి. మీరు కంటిన్యూయస్‌గా నాలెడ్జ్‌ని అప్డేట్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ లేకుండా కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళొచ్చు. ఏఐలో సక్సెస్ పొందడానికి డెడికేషన్, పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సో, ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడే ప్రిపరేషన్స్ చేయండి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.